విశేషమైన వినాయక చవితి పండుగ పర్వదినం ఈ ఆగస్టు 27వ తేదీ రోజున రాబోతుంది. అయితే వినాయక చవితి పండుగ పర్వదినానికన్నా ముందుగా ఇంట్లోకి ప్రతికూల శక్తులను తెచ్చే ఈ వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచకండి. ముఖ్యంగా మనం ఇంట్లో మన ఇంటి శ్రేయస్సు కోసం, ఆర్థిక వృద్ధి కోసం, కుటుంబ రక్షణ కోసం వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజ చేస్తాము. అయితే మన ఇంట్లో అలాంటి పూజలు, అలాంటి మంచి నోములు చేస్తున్నప్పటికీ కూడా మన కష్టాలు తీరట్లేదు అంటే అది మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం కావచ్చు. అందుకే వాటిని పెంచేటువంటి ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని వస్తువులు వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉంటే మన సమస్యలు పరిష్కారం కాకపోగా అంతకంతకు పెరిగే ప్రమాదం ఉంది. అలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచడం మంచిది కాదు. అయితే అవి ఏంటో చూద్దాం. అందులో ముందుగా పగిలిపోయిన వస్తువులు అంటే పగిలిపోయిన అద్దం కానీ, గడియారాలు కానీ, పలిగిపోయిన విగ్రహాలు కానీ, ఇంట్లోని పాత్రలు, అలాగే ఫర్నిచర్ వంటి పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉండడం అనేది అస్సలు మంచిది కాదు. అది ఇంట్లోకి ప్రతికూల శక్తులను తెస్తుంది. అలాగే ఎండిపోయినటువంటి వస్తువులు కూడా ఇంట్లో మంచివి కాదు. అంటే ఎండిపోయినటువంటి చెట్లు కానీ, ఆకు కొమ్మలు కానీ, పువ్వులు కానీ వాడిపోయినటువంటివి అస్సలు ఇంట్లో ఉండకూడదు. అలాగే ముళ్ళతో కూడినటువంటి చెట్లు, మొక్కలు కూడా ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తాయి. అలాంటివి ఇంట్లో ఉంచుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం ఆకుపచ్చ రంగు మామిడాకులతో ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఫ్రెష్ పువ్వులతో ఉండాలి. ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా ఎలాంటి దుమ్ము లేకుండా ఉండాలి. ప్రధాన ద్వారం చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే మన ఇంట్లో ఎప్పుడూ కూడా పాత బట్టలు, పాత పేపర్లు, వాడినటువంటి వస్తువులు, చెత్త కుప్ప ఇలాంటివి అస్సలు ఉంచకూడదు. అలాగే మన ఇంట్లో ఎప్పుడూ కూడా పిల్లలు ఏడవడం, అరవడం చేయకుండా చూసుకోవాలి. అలాగే మన ఇంటి చుట్టూ ఎప్పుడూ కూడా సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో పడే విధంగా మన ఇంట్లోని తలుపులు, కిటికీలు ఎప్పుడూ కూడా తెరిచి ఉంచాలి. ఆగిపోయినటువంటి గడియారాలు ఇంట్లో ఉంచడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే కత్తులు, కత్తెరలు లాంటివి ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రతి గదిలో కూడా ఉంచకూడదు. వాటి అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే అమర్చాలి. అది కూడా గోడకి తగిలించి ఉంచడం మంచిది. అలాగే ఇంట్లో నలుమూలలా కూడా ఎప్పుడు వెలుతురు అనేది ఉండాలి. అలాగే ఇంట్లో వాడనటువంటి పాత షూస్ కానీ, చెప్పులు కానీ, లేదా పాత బట్టలు ఇలాంటివి కూడా అస్సలు ఇంట్లో ఉంచకూడదు. అలాగే ఇంటి ఈశాన్య మూల అనేది ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచాలి. అక్కడ బరువైనటువంటి వస్తువులు ఉంచడం లేదా ఇంటి వాష్రూమ్ కూడా ఈశాన్య దిశలో ఉంచడం అనేది మంచిది కాదు. ఇంటి ఈశాన్య మూల ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచాలి. అక్కడ ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. అలాగే ఇంట్లో తులసి మొక్క ఆకులు వాడిపోతూ ఉంటే ఎప్పటికప్పుడు తులసి మొక్క ఆకులు, తులసి మొక్క చుట్టూ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. ఇంకా మన ఇంట్లో వాడనటువంటి చీపురు అంటే పడేయడానికి సిద్ధంగా ఉండబడినటువంటి పాత చీపుర్ల లాంటివి కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు.